नंदियाल में जनसेना लीडर ने किया पुलिस कांस्टेबल पर हमला। नंदियाल मुस्तखर में अडामा इंडिया किसान बेदारी कॉन्फ्रेंस का इनेकाद। बेतनचरला कस्बे में मस्जिद में पेश आया चोरी का वाकया। जनसेना के जिला कोऑर्डिनेटर पेड़तला सुधाकर ने नंदियाल जिले के एसपी अधिराज सिंह राणा की क़यादत में काम करने वाले स्पेशल क्राइम पार्टी के हेड कांस्टेबल मनी पर हमला कर दिया। मनी जनोनपल्ली फ्लाईओवर ब्रिज के नीचे भगत सिंह कॉलोनी के करीब किरानन की दुकान पर गए थे। दुकान मालिक की तस्वीर खींचे जो दुकान में गैर कानूनी गुटखे के पैकेट फरोख्त कर रहे थे। सुधाकर जो करीब ही शराब पी रहा था, दुकान मालिक लक्ष्मी के बुलाने पर फौरन वहां आया और कांस्टेबल पर हमला कर दिया। मनी के ये कहने के बावजूद कि वो एक पुलिस एहलकार है, सुधाकर ने फिर भी उस पर हमला किया। जिला एसपी अधिराज सिंह राणा के हुक्म पर देही सीआई ने मौके पर पहुंचकर तफ्तीश की। जनसेना पार्टी के जिला कोऑर्डिनेटर पेड़तला सुधाकर मफरूर हैं। फिलहाल पुलिस ने 3 मुल्जिमान को अपनी हिरासत में ले लिया। जिले के एसपी अधिराज सिंह राणा इस वाक़े को लेकर संजीदा हो गए हैं। मफरूर पेड़तला सुधाकर की तलाश जारी है। देही पुलिस ने ड्यूटी पर मौजूद पुलिस एहलकार पर हमला करने का गैर जमानती मुकदमा पेड़तला सुधाकर के खिलाफ दर्ज कर लिया है। जनसेना पार्टी वालों వాళ్ళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అండ చూసుకొని ఈ విధంగా దాడులు చేయడము ప్రజాస్వామ్య విరుద్ధము। ఏదైనా పోలీస్ అధికారులు చేస్తే తక్షణము వారిపైన చర్య తీసుకొని పై అధికారులకు తెలియజేయొచ్చు। ఉప ముఖ్యమంత్రి గారికి తెలియజేసి ఈ విధంగా ఇక్కడ పోలీస్ అధికారులు అవినీతికి పాల్పడినారు, గుట్కాల వాళ్ళని బెదిరించి డబ్బులు తీసుకుంటున్నారు అనే ఆలోచన చేయాలి తప్ప దాడులు భౌతిక దాడులు చేయడము ప్రజాస్వామ్య విరుద్ధము। ఇది రౌడీజానికి నాంది పలికినట్టు అవుతుంది। ఈ మధ్య కాలంలో కూటమి ప్రభుత్వంలో అధికారం వచ్చిన తర్వాత కూటమిలో ఉన్న నాయకులు చాలా చోట్ల ఈ దాడులు చేయడం, భూ కబ్జాలు చేయడము, బెదిరింపులకు పాల్పడడం ఇటువంటివి జరుగుతున్నాయి। వీటిని పవన్ కళ్యాణ్ అరికట్టాలా, చంద్రబాబు నాయుడు అరికట్టాలా। అదే విధమైన పద్ధతిలో ఇటువంటి ఒకవైపు ప్రశాంత వాతావరణం చెప్తారు, ప్రశాంత వాతావరణంలో ఉన్న నంద్యాలలోనే ఈ దాడులు జరిగే వాటిని కప్పిపుచ్చుతున్నారు పోలీస్ అధికారులే। ఈ సాధారణ పోలీస్ పైన జరిగితే ఉన్నతాధికారులను మేనేజ్ చేసి కప్పిపుచ్చుతారు, పై అధికారుల పైన చేస్తే వాళ్ళకి అంత లంచం వేయడమో లేకుంటే ట్రాన్స్ఫర్ చేయడమో జరుగుతున్నాయి। ఇటువంటి జరగకుండా ప్రజల పోలీస్ అధికారులనే చేసినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న పోలీసులనే కొట్టినారు అధికార పార్టీ వాళ్ళు, ఇంకా మనకు ఎట్ట కొడతారో అనే భయం కలగజేసుకోవడం కోసము ఈ విధంగా చేస్తున్నారు। వీటిని ఖచ్చితంగా అరికట్టాలా। ఇటువంటి వాళ్ళను రౌడీ మూకలను ఎవరైనా సరే, ఎంతటి వాళ్ళైనా సరే అరెస్ట్ చేయాలని ఆవాజ్ జిల్లా కార్యదర్శి మస్తాన్ డిమాండ్ చేస్తున్నా। నంద్యాల ప్రశాంత వాతావరణం లేదు అని గతంలో ఇదే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కేకలు పెట్టి అరిచినారు కొన్ని మడ్డలు జరిగినట్టునే। ఈ రోజు అటువంటి మడ్డలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి। అదే విధమైన పద్ధతిలో రౌడిజం పెరిగింది, భూ కబ్జాలు పెరిగినాయి, అవినీతి పెరిగింది, అన్ని పెరుగుతున్నాయి। కానీ అరికట్టేవాడు లేని పరిస్థితి కాబట్టి అరికట్టితేనే గతంలో మంచి పేరు నంద్యాలలో ప్రశాంత వాతావరణము, పావురం లాంటి వాళ్ళు వీళ్ళు అల్లర్లు కాదు, వాళ్ళ కుటుంబ అల్లరి సభ్యులు కాదని మరి అటువంటి అల్లర్లు లేకుండా అరికట్టితూ వచ్చినారు। ఈ రోజు ఆయన హయాంలోనే జరుగుతున్నాయి కాబట్టి వీటిని అరికట్టి చర్య తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయాలని మేము తెలియజేస్తున్నా। नंदियाल का रिहायशी जो बेतनचरला कस्बे के मस्जिद अलबूज में नमाज पढ़ने आया था, मस्जिद में मजार पर बात करने और किसी छोटे काम का बहाना करके मोटरसाइकिल चोरी कर ली। पुलिस सीसीटीवी फुटेज की बुनियाद पर मामले की तहकीकात कर रही है। मुतासिरा ने आवाज टीवी से मुखातिब होते हुए कहा कि वीडियो में नजर आने वाला शख्स माजी में जिले के कई हिस्सों में ऐसे ही चोरी के वाकयात में मुलव्विस है।
आज बरोज़ इतवार अडामा इंडिया ने नंदियाल कस्बे में किसानों की बेदारी कॉन्फ्रेंस का एहतमाम किया। इसके एक हिस्से के तौर पर अडामा इंडिया ने किसानों की क़यादत में एक नई और जदीद टेक्नोलॉजी कस्टोडिया प्राइम एक बेहतरीन फंजीसाइड लॉन्च की। इस प्रोग्राम में खास तौर पर अडामा इंडिया के मार्केटिंग हेड श्रीनिवास राव, जनरल मैनेजर राजशेखर रेड्डी और सीनियर क्रॉप मैनेजर शांतिलता की क़यादत में ये प्रोग्राम कामयाबी से जारी रहा। इसके एक हिस्से के तौर पर श्रीनिवास राव ने कहा कि ये कंपनी जिसने बेहतरीन मसनूआत फराहम की हैं जो किसानों के लिए बहुत अहम है, इस कस्टोडिया प्राइम को एक नई शक्ल में लाया है। जनरल मैनेजर राजशेखर रेड्डी ने कहा कि आज उन्होंने किसानों और डीलर्स का तहे दिल से शुक्रिया अदा किया जिन्होंने माजी में अडामा को कायद बनाया। सीनियर क्रॉप मैनेजर शांतिलता ने कहा कि आने वाले वक्त में अडामा इंडिया कस्टोडिया प्राइम जैसे बहुत से नए प्रोडक्ट्स लाएगी और किसानों को कई तरीकों से फायदा पहुंचाकर इस कंपनी को आगे ले जाएगी। इस किसान बेदारी सेमिनार में शिरकत करने वाले किसान भाइयों ने कंपनी इंतजामिया को बताया कि ये प्रोग्राम बहुत शानदार था और इन्हें इस तरह की मजीद मसनूआत लेना चाहिए। इस प्रोग्राम में तकरीबन 1000 से ज्यादा किसानों ने शिरकत की। इसमें अहम डीलर टाइकॉन्स ने भी शिरकत की। अडामा इंडिया की आला इंतजामिया ने इस मीटिंग की कामयाबी पर खुशी का इजहार किया। We have more than 300 active ingredients. Active ingredients means the technical that used to make the chemistry. More than access to more than 300 active ingredients. కీటకాలు కానీ ఏవి వచ్చినా కూడా ఈ అన్నింటికీ కూడా సమాధానం అదామా కంపెనీలో దొరుకుతుందని దొరుకుతుంది. నా పేరు శాంతిలత అండి. నేను అదామా కంపెనీలో గత 16 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఫీల్డ్లో వర్క్ చేసి కార్పొరేట్ లెవెల్లో ఇప్పుడు ఫంగిసైడ్స్ పోర్ట్ఫోలియో మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. సో మా కస్టోడియా అన్నది ఆల్రెడీ రైతాంగానికి బాగా తెలిసిన మందు. కస్టోడియా అంటే ఇప్పుడు అదామా కంపెనీ వాళ్ళకన్నా రైతులకు బాగా ఇష్టమైన ప్రోడక్ట్ అది. సో ఇప్పుడు అదే కస్టోడియాని మేము ఒక కొత్త టెక్నాలజీతో ఆ టెక్నాలజీని రైతాంగానికి ఇంకొంచెం మందు యొక్క పనితనం బాగా పనిచేసేలాగా, మొక్కల్లో ఇంకొంచెం ఎక్కువ ఎఫికసీ లెవెల్స్ పెరిగే రకంగా ఉండేలాగా ఒక కొత్త టెక్నాలజీతో తీసుకురావడం జరిగింది. ఈ మైక్రోనీవ్ అనేది ఒక అదామా యొక్క ఎక్స్క్లూజివ్ టెక్నాలజీ అండి. ఇది ఒక అదామా కంపెనీకి మాత్రమే ఉన్న ఒక ఎక్స్క్లూజివ్ టెక్నాలజీ. ఈ మైక్రోనీవ్ టెక్నాలజీతో మనం కస్టోడియా ప్రైమ్ అని చెప్పి ప్రోడక్ట్ని రెనోవేట్ చేసి రైతాంగానికి అందించడం జరుగుతుంది. సో కస్టోడియా ప్రైమ్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అంటే, ఏదైతే ముడి పదార్థం ఉంటుందో, ఏఐ అంటాము, యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఉంటుందో, ఈ యాక్టివ్ ఇంగ్రీడియంట్ అన్నది ఎంత శాతంలో ఉంటుందో అది పూర్తి శాతంగా మొక్కకు కానీ ఆ మొక్కలో ఉండే తెగుల్ని కంట్రోల్ చేయడానికి కానీ అందదు. సో ఇప్పుడు మన కస్టోడియా ప్రైమ్లో ఉన్న మైక్రోనీవ్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందంటే, మొక్కలో ఉండే ప్రతి కణజానికి కూడా ఆ మందు యొక్క యాక్టివ్ ఇంగ్రీడియంట్ అందేలాగా చేస్తూ, ముడి సరుకు యొక్క పనితనాన్ని పెంచుతూ, ఓవరాల్గా ప్రోడక్ట్ యొక్క పనితనాన్ని పెంచుతూ రైతుకి ఆయన పెట్టిన ప్రతి రూపాయికి కూడా ఆ రూపాయి యొక్క ఫలితం వచ్చే రకంగా ఉండే రకంగా ఉంటుందండి ఈ మందు. సో అదే కాకుండా మనకి గ్రీనింగ్ ఎఫెక్ట్ వస్తుంది, అలాగే మనకి ఈల్డ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. సో ఈల్డ్ ఎన్హాన్స్మెంట్కి పనిచేస్తుంది, గ్రీనింగ్ ఎఫెక్ట్కి పనిచేస్తుంది, క్లోరోఫిల్ని పెంచుతుంది, అలానే మనకి దిగుబడి యొక్క నాణ్యతను పెంచుతుందండి. ఇప్పుడు మనకి కస్టోడియా ప్రైమ్ వాడే రైతులకి మేమందరము కరెక్ట్గా ఒక ప్రామిస్ ఇవ్వగలం ఏంటి అనేసి అంటే, రేపు పొద్దున ఆ రైతు యొక్క ప్రోడక్ట్ ఏదైతే మార్కెట్కి వెళ్తుందో మిగతా వాడిన మందుల కన్నా కస్టోడియా ప్రైమ్ వాడే ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో దాని మార్కెటబిలిటీ ఇంకొంచెం అడ్వాన్స్డ్గా, ఇంకొంచెం త్వరగా ఉంటుందండి. సో దిస్ ఇస్ వాట్ ఇస్ కస్టోడియా ప్రైమ్. శాంతిలత. My name is Srinivas Rao. I represent Adama as head of marketing. I am based at Hyderabad. I am very happy today we are here at Nandyal to launch our prestigious new product Custodia Prime. So Adama is always known for the quality, and today we are proving that we are well ahead of in technology also, because this product has lot of technological innovation. We have a patented technology that's called micronew technology. Through that we are renovated this product Custodia as Custodia Prime. So it is going to add lots of new values to the farmer in terms of spreadability, in terms of penetration. Its overall efficacy is going to increase huge and add value to the farmer. So we are looking forward to launch this product, and we see that farmers are going to use this product and benefit out of this. Thank you. मजीद इसी तरह के खबरों को जानने के लिए आप देखते रहिए आवाज उर्दू टीवी चैनल।